హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ప్రకృతి మన చుట్టూ పోషకాలు ఉచితంగా ఇస్తుంది. వాటిని గుర్తించి ఉపయోగించుకోవడం కూడా రావాలి కదా. అదే మన పొనగంటి కూర. దీని దాదాపుగా కలుపు ఎందుకంటే ఇది పెరిగే విధానం అలాంటిది. ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. ఎవరు పెంచడము అనేది ఉండదు. దానిని ప్రకృతి నుంచి వస్తుంది. అంటే ఎక్కువగా తడి నేల నుంచి పెరుగుతుంది. చెరువుల దగ్గర, కాలువల పక్కన, పొలాల అంచుల్లో సహజంగా పెరగడం వలన ఈ ఆకుకూరకి అన్ని ఆకుకూరల కన్నా డిమాండ్ ఎక్కువగా లేకుండా అయిపోయింది. అసలైతే అన్ని ఆకుకూరల కంటే పొనగంటి కూరలో ఎక్కువ పోషకాలు ఉన్నాయి. అయితే వీటిని ఎలా గుర్తించాలి? దానిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? అసలు దాన్ని ఏ విధంగా వండాలి? వంట చేయడం ముఖ్యం కాదు, రుచికరంగా చేయడం కూడా చాలా ముఖ్యం. అయితే పొనగంటి కూరకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. అదే మన తోటకూర, పెసరపప్పు కలిసి చేసిన ఈ అద్భుతమైన వంట నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే పొనగంటి కూరని ఆంధ్ర వెళ్ళాము, అక్కడ తీసుకున్నాము. చాలా ఫ్రెష్గా ఉన్న ఈ కూరని అయితే ఇంటికి తెచ్చి మరీ చేసిన. దీని కాంబినేషన్గా తోటకూరని మాత్రం హైదరాబాద్లో తీసుకున్న. తెలంగాణ తోటకూర, ఆంధ్ర పొనగంటి కూర, డీమార్ట్ పెసరపప్పు, ఈ మూడింటి కాంబినేషన్లో చాలా టేస్టీ అయిన ఈ వంట చూద్దాము. దీని పేరు వచ్చేసి పోతోపే కూర, పోషకాల కూర అనొచ్చు. పో అంటే పొనగంటి కూర, తో అంటే తోటకూర, పే అంటే పెసరపప్పు. ఈ కాంబినేషన్లో ఒకసారి అయితే చూద్దాము. ఫస్ట్ అయితే పిల్లలు ఖాళీగా ఉన్నారని పొనగంటి కూరని ఆకుల వరకు అయితే కట్ చేపించాను. తోటకూరని కట్ చేసుకొని ఈ రెండింటిని సాల్ట్ వాటర్లో, నార్మల్ వాటర్లో 2 టైమ్స్ వాష్ చేసి ఇంకా ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని దాని తర్వాత ఆనియన్స్ వేసుకొని గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాను. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పొనగంటి కూరని వేసేసుకున్నాను. ఇవి ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత తోటకూరని కూడా యాడ్ చేసుకోవాలి. పొనగంటి కూర, ఆకుకూర 10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టకుండా ఉండడం మంచిది ఆకుకూరలకి అని ఎక్కడో విన్నాను. అయితే దీనికి కారణం దీనిలోని యాసిడ్స్ అనేవి బయటికి వెళ్ళాలి కాబట్టి ఒక 10 మినిట్స్ వరకు ఆకుకూరకి మూత పెట్టకుండా ఉండడం మంచిది. సో దానికోసం అయితే 10 మినిట్స్ వరకు ఈ మూత పెట్టకుండా మగ్గించుకుంటున్నాను. ఈలోపు మనము పొనగంటి కూరలో, తోటకూరలో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ చూద్దాము. పొనగంటి కూరను పోషకాలకు గని అని కూడా అనొచ్చు. పొనగంటి కూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ కూరను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకుంటే కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణక్రియ సమస్యలు కూడా చెక్ పెడుతుంది. అలాగే సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవనశైలికి కూడా ఉపయోగపడుతుంది. పొనగంటి కూరలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ తయారీకి కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఐరన్ లోపం ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే ఈ పొనగంటి కూరను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కూరని పప్పులో, వేపులో, పులుసులో, చట్నీ ఇలా ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు పోషకాలు కూడా లభిస్తాయి. పొనగంటి కూర, తోటకూర కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకొని అందులో నీరు కూడా పోతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. పెసరపప్పుని 15 మినిట్స్ బిఫోర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. తోటకూరలోని హెల్త్ బెనిఫిట్స్ చూద్దాము. ఐరన్, పోలేట్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి తోటకూరలో. ఇంకా పెసరపప్పులో వచ్చేసి ఇది మొక్కల నుంచి లభించే మంచి ప్రోటీన్ మూలాల్లో ఒకటి. ఇందులో ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. అందువల్ల ఇది సమతుల్య ఆహారంలో విలువైన పదార్థంగా పరిగణించబడుతుంది పెసరపప్పు అనేది. ఇప్పుడైతే పొనగంటి కూర, తోటకూర మంచి కాంబినేషన్కి వెల్లుల్లి కారం వేసామంటే ఇంకా బాగుంటుంది. దానికోసం అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ధనియాల్ని చిన్న రోల్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. ఇందులో దంచేసుకోవాలి. ఇలా దంచేసుకున్న వెల్లుల్లిని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మనము మొత్తం కలిసేలాగా ధనియాల పొడికి కారం అనేది కలుపుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారంని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొనగంటి కూర, ఆకుకూరల్లో వేసేసుకోవాలి. మనం ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. మనం కర్రీలో కారంకి బదులు వెల్లుల్లి కారం వేసినట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి. ఇంకా పొనగంటి కూరని మనం ఎక్కడైనా చూసినప్పుడు దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయాలి అంటే షార్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా పెడతాను. పొనగంటి కూర ఏ విధంగా ఉండాలి తీసుకునేటప్పుడు అనేది. ఇంకా ఈ కర్రీలో వేసిన వెల్లుల్లి
వెల్లుల్లి కారంని అయితే వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించినట్లయితే మనకి ఎంతో టేస్టీ అయిన పోషకాల కూర, పొనగంటి కూర, తోటకూర కాంబినేషన్‌లో ఎన్నో పోషకాలున్న కర్రీ ఒకసారి ప్రిపేర్ చేసి ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్‌లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.